The nth term of 4 power r minus 1. the nth term of 2, 4, 8, 16 is ఎలా ఫైండ్ చేద్దాం? సార్ జీబీలో 2, 4, 8, 16 అవన్నీ దేంట్లో ఉన్నాయి? ఆర్ఎన్ జీపీ. జీబీ కామన్ రేషియో స్మాల్ ఆర్ ఎంత? ఏ ఎంత? 2. కామన్ రేషియో స్మాల్ ఆర్ ఎంత? 2 సార్. 4/2. 2. ఎంత టర్మ్ ఎంత ఇప్పుడు? ar power n minus 1. ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఈ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ లో ఖచ్చితంగా ఫార్ములా అడిగితే తిప్పి చెప్పడం ఇంపార్టెంట్ ఇక్కడ ఈ స్టేజ్ లో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, నేను ఫార్ములా చెప్తుంటే నేను ఫార్ములా చెప్పలేకపోతున్నా తిప్పి పక్కకి వెళ్ళిపోయినట్టే కది. పొరపాటు ఎప్పుడూ చేసుకోకూడదు. ఎవ్రీ 1 hour ఫార్ములా పావు గంట సేపు చదువుకోవాలి మీరు రేపు రెగ్యులర్ గా ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా. దాంట్లో ఉంది మొత్తం లాజిక్ అంతా కూడా. ప్రాబ్లం ఆన్సర్ చదువుతున్నారు, ఫార్ములా ఏం చదువుకోవట్లేదు, లాస్ట్కి వచ్చేప్పుడు బడ్డీని వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ లో ఫార్ములాలు రాసినట్టే ఉండాలి చూడకుండా. ఓకేనా? నువ్వు సృజన్ 1 అయితే సృజన్ 2 ఉండాలి. ఇంకొకడు ఎవడాడు? సృజన్ 2 అనేవాడు ఎవడో నా ఫ్రెండ్ సార్. ఏం చేస్తాడాడు నిన్ను? నువ్వు సృజన్ 1 అయితే సృజన్ 2 అనేవాడు ఏం చేస్తాడు నిన్ను? ఫార్ములాలు అడుగుతాడు. ఓకే సార్. ఓకే సార్ కాదు, ఎప్పుడన్నా అడిగాడా సృజన్ 2 అనేవాడు నిన్ను ఫార్ములాలో? చెల్లి అడిగింది సార్. సృజన్ 2 అనేవాడు అడిగాడా అని అడిగా? లేదు సార్. జాతనం ఇచ్చుకో ముందు. సరే సరే సరే. సృజన్ 2 అనేవాడు ఫార్ములా అడిగితే సృజన్ 1 అనేవాడు ఫార్ములా చెప్పాలి. ఓకే సార్. ఓకే అంటే ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు. 2 into 2 power n-1. 2 power n-1 అంటే ఎంత వచ్చింది? 2 power n. సరే, కొంతమంది ఒక అబ్జర్వేషన్ లో కూడా చెప్పేస్తూ ఉంటారు, ఇది 2 power 1 సార్, ఇది 2 square సార్, ఇది 2 cube సార్. మరి ఎంత టర్మ్ లో 2 power n కదా వచ్చేది, నేను అట్లా రాస్తాను అంటాడు. రాసుకోవచ్చు నో డౌట్. దాంట్లో ఒక ఇన్స్పెక్షన్ ప్రకారంగా నాకు ఎట్లా అనిపిస్తుంది, ఓకేనా, నేను డైరెక్ట్ గా ఇది 2 power 1, ఇది 2 square, ఇది 2 cube కాబట్టి అది 2 power n రాసేస్తాను సార్. ఈ ప్రాసెస్ అంత ఎందుకు సార్ అంటాడు. ఓకే, ఇన్స్పెక్షన్ ప్రకారం కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. The sum of n terms. The sum of n terms of the sequence. The sum of the n terms of the sequence 1, 3, 3 square, 3 cube up to so on is cheapine this by this 3, this by this 3, this by this 3. ఓకేనా? జీపీలో ఉన్నాయి 1, 3, 3 square, 3 cube దేంట్లో ఉన్నాయి? ఆర్ఎన్ జీపీ. 1, 3, 3 square, 3 cube up to so on ఆర్ఎన్ జీపీ. చెప్పండి, ఎస్ఎన్ ఫార్ములా చెప్పండి. ఏ ఇంటూ ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఈ ఫార్ములా పడుకోండి. r power n-1 by r power n. r minus 1. ఏ అంటే ఎంత? 1.
3 పవర్ n minus 1 n by minus 1. 3 minus 1. 3 minus 1 ఎంత వచ్చింది? 3 power n minus 1 by 2. 2. అవునా? Yes, sir. ఏపీలో ఉంటే ఎంత టర్మ్ ఫైండ్ చేసాము? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫైండ్ చేసాము. జీపీలో ఉంటే ఎంత టర్మ్ ఫైండ్ చేసాము? సమ్ ఆఫ్ ఎన్ Sum టర్మ్స్ of ఫైండ్ n చేసాము. terms. నెక్స్ట్ ఏజీపీకి వెళ్దాం. ఏజీపీకి నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద nth term of 2 plus 3 into 2, 4 into 2 square, 5 into 2 cube plus up to so on is ఎట్లా ఉంది? గివెన్ ఎలా ఉంది? 2 into 1, 3 into 2, 4 into 2 square, 5 into 2 cube plus up to so on. దేంట్లో ఉన్నది? ఏజీపీ. అయితే 2ను 2 గానే ఉంచండి. అక్కడ 2ను 2 గానే ఉంచనా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ ప్లస్ into డి R. ఇంటూ ఆర్. ఏ ప్లస్ 2d A ఇంటూ plus ఆర్ 2d స్క్వేర్ into R square. A అప్ plus టు 3d సో ఆన్ into ఫామ్ లో R. ఉంది. ఎంత టర్మ్ చెప్తారా? A plus R power n minus. ఏ వాల్యూ? 2 n minus 1 into d కామన్ డిఫరెన్స్ 1. ఆర్ పవర్ ఎంత? 2 పవర్ n minus 1 కామన్ డిఫరెన్స్, కామన్ రేషియో 6. ఎంత వచ్చింది లోపల? n plus 1 అంతే కదా? ఇంటూ 2 పవర్ n minus 1. n minus 1. మీకు అసలుకి తెలుసో తెలీదు, 30 క్వశ్చన్స్ లో ఈ చాప్టర్ నుంచి ఒక్క క్వశ్చన్ వచ్చింది. మీకు తెలుసో తెలీదు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. ఒక 8th క్లాస్ అబ్బాయికి 8th క్లాస్ వాళ్ళకి ఓకేనా, నేను ఈ చాప్టర్ చెప్పా. నేను ఇప్పుడు ఎట్టా చెప్పాను అట్టాగే చెప్పా. వాడు ఆ 8th క్లాస్లో ఉండంగానే ఆ టెక్స్ట్ బుక్లో 1000 సమ్స్ ఉన్నాయి. 980 సమ్స్ చేసుకొచ్చాడు. నా దగ్గరకు ఒక 20 సమ్స్ మాత్రమే డౌట్ అన్నాడు. ఆల్ ఇండియా ఐఐటి ర్యాంకు 65 వాడిది. అది చూసారా? అక్కడ చేయగలిగే కెపాసిటీనే మాస్టర్ 10 20 చెప్తే చాలు, మనం చేయగలిగే కెపాసిటీనే మన ర్యాంక్ తెప్పించింది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసే కొందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లాగా ముందు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఇష్టపడాలి ముందు అసలుకి.
వాడు 1000 చేసాడంటే నోటోడు దాంట్లో పొద్దుపోటు నుంచి సాయంత్రం దాకా అదే పని వాళ్ళకిక. మరి కొద్దిమంది ఇక్కడ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, పుస్తకమే తీయట్లేదు పొద్దుపోటు నుంచి సాయంత్రం దాకా. అది డ్రాబ్యాక్. జాగ్రత్తగా చూసుకోవాలి. వింటున్నారు, పుస్తకం తీయట్లేదు, రిలేటివ్ వర్క్ లేదు, దాని కరస్పాండింగ్ వర్క్ లేదు, అట్లీస్ట్ ఫార్మల్ కూడా చదువుకోవట్లేదు. ఓకేనండి. 2 + 3 × 2 + 4 × 2 square + 5 × 2 cube plus up to so on plus to so on n terms. To so on n terms is equal to dash. Up to so on n terms is equal to dash. అంటే ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు? సమ్ ఆఫ్ n terms of which one? AGP. ఓకేనా? A plus D into R plus A plus 2D into R square plus up to so on. A ఎంత? 2. 2. D ఎంత? కామన్ డిఫరెన్స్ ఎంత? 1. 3. కామన్ రేషియో ఎంత? 2. చెప్పేసుకోండి, ఫార్ములా చెప్పుకోండి. సమ్ ఆఫ్ n terms of AGP. DR into 1 minus R power n minus 1 by 1 minus minus A into A plus n minus 1 into D into R power n minus 1 ఓయ్ R power n minus 1 minus R power n minus 1 కాదు, R power n. ఇది కనుక ఫార్ములా మర్చిపోయేటైతే ప్రొసీజర్ ఉంది కదా, ప్రూఫ్ చెప్పాం కదా, ఆ ప్రూఫ్ చెప్పిన మోడ్లో వెళ్ళాలి దీనికి ఆన్సర్ కోసం. అందువల్ల ప్రూఫ్ ఇది మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో చోట ఇక్కడ మైనస్ దగ్గర ప్లస్సా, ఈ ప్లస్ దగ్గర మైనస్సా, లేకపోతే R power n minus 1 అంటే ఇక్కడ R power n అని చెప్పి గుర్తుకుండదు. అయితే మటుకు నోడోడు అంటూ 100 సార్లైనా రాసి గుర్తుపెట్టుకుంటే వెరీ గుడ్, పక్కకి వెళ్ళిపోయింది. ఇది రీసెంట్గా ఇది ఒకటే కదా అందరి పిల్లలు గుర్తుపెట్టుకోలేంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చెప్పండి, రేపు ఎప్పుడన్నా మెయిన్స్లో ఇస్తే ఇప్పుడు చెప్పినట్లు ఏది ఎత్తానికి అవకాశం ఉంది? ఇదే ఎత్తానికి అవకాశం ఉంది. పైన అన్ని గుర్తుకుంటే అందరికి, అది ఎవ్వరెవరు ఎగ్జామినేషన్లో. అసలు మెయిన్స్ చిన్న చిన్న ఎందుకు ఇస్తాడు? సచ్చినేవాడు గుర్తుపెట్టుకోలేని ఇలాంటిది ఇస్తాడు. అందువల్ల ఎవరైతే ఇది బై హార్ట్ నేచర్లో గుర్తుపెట్టుకుంటారో, ఓకేనా, ఫార్ములాలు చదువుకోవాల్సిందేనండి. మన ఇండియాలో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలన్నా ఫార్ములా చదువుకోవాల్సిందే. ఫార్ములా చదవటం కాదు, బై హార్ట్ చేయాల్సిందే, తప్పదు. ఏ వాల్యూ ఎంత? 2. 2 by 1 minus R 1 minus 2 ప్లస్ డిఆర్ అంటే ఎంత చెప్పండి? డిఆర్ 2. డిఆర్ ఎంత? 2 ఇంటూ 1 minus 2 power n minus 1 by 1 minus 2 whole square minus of A అంటే 2 plus n minus 1 into D. D అంటే ఎంత? 1 into 2 power n by 1 minus 2. చెప్పండి, 2 by minus 1 minus 2 ఇది ఎట్టుకుని 1 అయిపోయింది. ఎక్స్పాండ్ చేద్దామా? 2 minus 2 power n 2 into 2 power n minus 1 2. ఇది మైనస్ 1 వచ్చి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఈ మైనస్ 1 వచ్చి మైనస్ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. ప్లస్ 2 into 2 power n 2 power n plus 1. ప్లస్ ఏగా ఎటుకున్నా జాగ్రత్త చూడండి, ప్లస్ ఏగా, ఈ సింబల్ ఏం చేంజ్ అవ్వదు. ప్లస్ n minus 1 into 2 power n minus 2 plus 2 cancel minus 2 power n 2 power n plus 1 n into 2 power n minus 2 power n
ఎక్కడో ఒక టర్మ్ క్యాన్సిల్ అవ్వాల్సింది ఎక్కడ పోతున్నట్టుంది. ఒకసారి రెండు సింప్లికేషన్ జాగ్రత్తగా. అక్కడ వరకు కరెక్టేనా? హలో, ఏ వాల్యూ ఎంత? 2. 2/1 - 2 d into r 2 into 1 - r power n - 1/1 - 2 whole square. ఏ వాల్యూ? 2 n - 1 into d 1 into 2 power n by 1 - 2. చెప్పండి. 2/-1 -2 plus 2 into 1 - 2 power n - 1/1 1 - 2 whole square -1 మైనస్ ఏమైంది? 1 - 2 ప్లస్ ఎంత వచ్చింది ఇక్కడ? n - 1 + 2 అంటే n + 1 into 2 power n -2 plus 2 -2 into 2 power n - 1 అంటే 2 power n. మరి ఇందాక లేదో రాసినట్టు n into 2 power n plus 2 power n -2 plus 2 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఎంత వచ్చింది? n into 2 power n వచ్చింది. ఇందాక ఎక్కడో తప్పిపోయింది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దాకా చూడండి. చెప్పు. 2 into 1 2 minus 2 power 2 into 2 power n - 1 అంటే ఇదా? ఇది n - 1 plus 2 n - 1 plus 2 n plus 1 n - 1 plus 2 n plus 1 into 2 power n. ఇప్పుడు ఇదివరకు చెప్పిందా ఉంటుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు దా చెప్పిన దాంట్లో చూడండి జాగ్రత్తగా. మనం ఏపీలో సమ్ చేసాం, జీపీలో సమ్ చేసాము, ఏజీపీలో చేసాం. ఏజీపీలో ఓకేనా? ఇంజనీర్గా హార్మోనిక్ ప్రోగ్రెషన్ జోలికి అంతగా ఉండదు దాంట్లో. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎటుకునే లేదు. ఓకేనా? ఎంత టర్మ్ అంటే ఫారెన్ అప్లికేషన్ నేను. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎగ్జామ్. The nth term of the series, the nth term of the series 1 plus 2 into 3 3 into 5 4 into 7 plus up to so on is చూడండి. ఇప్పుడు దాకా ఎంత టర్మ్లో చెప్పాము, అదే ఏపీలో చెప్పాము, జీపీలో చెప్పాము, ఏజీపీలో చెప్పాము. ఇంకా హార్మోనిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఎక్కువగా రాదు. ఓకేనా? ఒకవేళ అడిగితే ఎంత టర్మ్ ఎంత అని అడుగుతాడు, అది ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు. ఇక ఈ మూడింటి మీద బేస్ చేసుకొని నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఉండొచ్చు. ఇక ఒకసారి చూస్తే దీంట్లో ఈ సిరీస్ ఇట్లా రాసుకున్నప్పుడు 1 into 1 2 into 3 3 into 5 4 into 7 ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్స్ పికప్ చేయండి. ముందు ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ నుండి ఫస్ట్ టర్మ్స్ పికప్ చేయండి. 1, 2, 3, 4 అప్ టు సో అని దేంట్లో ఉండేవి? ఆర్ఎన్ ఏపీలో ఉండట్టు. ఏపీ కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఎంత ఫైండ్ చేయండి. కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఎంత ఫైండ్ చేయండి. ఏ ప్లస్ n - 1 -1 into d. into d. ఏ అంటే ఇక్కడ 1,
n-1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 అంటే ఎంత వచ్చిందంటే n వచ్చింది. అట్లాగే 135 కి కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఫైండ్ చేయండి. 1357 కి కరస్పాండింగ్ గా ఎంత టర్మ్ ఫైండ్ చేయండి. అవి కూడా దీంట్లో ఉండే ఆర్ఎన్ ఏపీలోనే ఉండే. దానికి కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఫైండ్ చేయండి. ఏ అంటే 1, n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ అంటే 2, 1 ప్లస్ 2n మైనస్ 2 ఎంత వచ్చింది 2n మైనస్ 1 అని వచ్చింది. 1. ఇప్పుడు రిక్వైర్డ్ ఎంత టర్మ్ ఆఫ్ ద గివెన్ సిరీస్, లేకపోతే ఎంత టర్మ్ ఆఫ్ ద గివెన్ సిరీస్, ఎంత టర్మ్ ఆఫ్ గివెన్ సిరీస్, గివెన్ సిరీస్ కి మనం ఫైండ్ చేసింది ఎంత టర్మ్స్, ఈ రెండు కూడా ఎంత టర్మ్స్ గివెన్ సిరీస్ కి కాదు. ఈ ఫస్ట్ ఫ్యాక్టర్స్ కరస్పాండింగ్ ఎంత టర్మ్, సెకండ్ ఫ్యాక్టర్స్ కి కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఫైండ్ చేసాం మనం. ఇప్పుడు ఎంత టర్మ్ ఆఫ్ ద గివెన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏం చేయాలి, ఇవన్నీ ఒకదానితో ప్రొడక్ట్లో ఉండే కాబట్టి వీటిని కూడా ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. n ఇంటూ 2n-1. మీకు ఇది తెలిసి ఇన్స్పెక్షన్ ద్వారా రాసేస్తా ఉంటే రాయొచ్చు. సార్ 1 ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2 ఉంది, థర్డ్ టర్మ్లో 3 ఉంది, ఎంత టర్మ్లో n ఉండిద్ది. నాకు ఆల్రెడీ 1357కి ఎంత టర్మ్ ఆల్రెడీ నిన్నే చెప్పేశారు మీరు, 2n-1 అని చెప్పి తెలుసు. నేను డైరెక్ట్గా రాస్తా. వెరీ గుడ్, రాసేసుకోండి. కానీ ప్రాసెస్ ప్రకారంగా అయితే ఇలా చేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఇది దీనికైతే తెలిసిపోయింది, చూడంగానే ఎంత టర్మ్ చెప్పగలుగుతున్నారు. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 కాబట్టి ఎంత టర్మ్ చెప్పారు. అట్లాగే 1357 అంటే బాగా వెల్ నోన్ సిరీస్, అది దాని కరస్పాండింగ్ ఎంత టర్మ్ 2n-1 నేను కూడా చెప్పేశాం. మీరు డైరెక్ట్ రాస్తంటే రాసేసేయండి ఇది. కానీ అన్నిటికీ ఇట్లా డైరెక్ట్ రాయడం కుదరదు. అప్పుడు తప్పనిసరిగా అక్కడ ఫామ్ అయ్యే సీక్వెన్స్ని బట్టి ఎంత టర్మ్ రాయాల్సి పడుతుంది. అవునా, రాయండి. ఓకేనా, కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా అడుగుతున్నాడు, నెక్స్ట్ sum of the series 1 plus 2 into 3, 3 into 5, 4 into 7, plus up to so on, plus up to 11 terms. Up to 11 terms. Up to 11 terms is. అంటే ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అడిగాడు. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అడిగాడు. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అడిగాడు. ఇప్పుడు దాకా మనకి డైరెక్ట్ గా ఏపీలో ఫామ్ అవుతుంటే, ఏపీ సిరీస్ ఫామ్ అవుతుంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ డైరెక్ట్ గా ఫార్ములా ఉండిపోయింది. జీపీలో ఉంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఉండిపోయింది. ఏ జీపీలో ఉంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఉంది. కానీ ఇలాంటి సీక్వెన్స్ కి సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అంటే డైరెక్ట్ గా ఫార్ములా ఉండదు. చూద్దాం ఎలా చేయాలో. ముందుగా ఇంత ముందలాగా ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి. కన్సిడర్ 1 into 1 plus 2 into 3 plus 3 into 5 plus 4 into 7 plus up to so on. ఇట్స్ ఎంత టర్మ్ ఇంత ముందే ఫైండ్ చేసాం. ఇట్స్ ఎంత టర్మ్, ఓకేనా. ఇట్స్ ఎంత టర్మ్ ఎంతండి, n ఇంటూ n ఇంటూ 135 అంటే ఆర్డర్ టర్మ్స్ అన్నప్పుడు 2n-1.
దీన్ని లెట్ టిఎన్ అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఫార్ములా ఏమొచ్చిందంటే ఇదిగోండి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే T1 + T2 + అప్ టు సమ్ టిఎన్ఏగా, ఎన్ టర్మ్స్ యొక్క సమ్మేగా, దాన్ని సిగ్మా టిఎన్ అని రాయొచ్చు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే T1 + T2 + T3 అప్ టు సమ్ టిఎన్ఏ కదా, దాన్ని సిగ్మా టిఎన్ అని రాసేయచ్చు. అంటే ఎంత టర్మ్ ఫైండ్ చేసి ఆ ఎంత టర్మ్ సిగ్మా తగిలించాలి. ఇప్పుడు మీరు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అడిగినప్పుడు 2n - 1 దాన్ని ఏం రాయొచ్చు అంటే సిగ్మా 2n² - n అని రాయొచ్చు. సిగ్మా ప్రాపర్టీలు ఎప్పుడు కూడా సిగ్మా ఏ టర్మ్కి ఆ టర్మ్ సిగ్మా అప్లై చేసుకోవచ్చండి. 2n² - సిగ్మా n, ఏ టర్మ్కి ఆ టర్మ్ సిగ్మా అప్లై చేసుకోవచ్చు. సిగ్మాలోంచి కాన్స్టెంట్ టర్మ్ బయటికి తీసుకోవచ్చు. 2 × సిగ్మా n² - సిగ్మా n. ఓకేనా? సిగ్మాలోంచి కాన్స్టెంట్ టర్మ్ బయటకు రాసుకోవచ్చండి ఎప్పుడు కూడా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × సిగ్మా n² అంటే తెలుసు మీకు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. Into 2n + 1 + 6. మరి అదే డిఫరెన్స్ చెప్పేగా ఫార్ములా. n × n + 1 × 2n + 1/6. ఇక్కడల్లా కూడా మీ ఇష్టం, మీ ఏ ఫార్ములాని అడగండి, నేను చెప్తానని రెడీ అవడమే. చెప్పగలిగే కెపాసిటీ ఆబ్జెక్టివ్. n × n + 1 × 2n + 1/6 - n × n + 1/2. 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి కామన్ ఏంటి రెండిట్లోనూ? n × n + 1 కామన్. 2n + 1/3 - 1/2. n × n + 1 ఎంత వచ్చినట్టు? ఎల్సిఎం 6. 4n + 2 - 3. n × n + 1 × 4n - 1/6. మీకు S11 కావాలి. S11 కావాలా? 11 × 11 × 11 + 1 12 11 4s are 44. 44 - 1 43/6. 6 2s. ఓకేనా? 11 × 86. 11 × 86 అంటే 10 + 1 11 అంటే 860 + 80 86 ఎంత? 946. మీకు చాలా వరకు అంతుబట్టి ఉంటుంది ఇప్పుడు ఇక. ఓకేనా? ఇట్లా అడుగుతాడండి ఎక్కువగా. రీసెంట్ గా మెయిన్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అప్ టు 11 టర్మ్స్, అప్ టు 20 టర్మ్స్ అట్లా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ అండి, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. The value of 1 + 1³ + 2³ / 1 + 2 + 1³ + 2³ + 3³ /
1 plus 2 plus 3 plus up to so on plus 1 cube plus 2 cube plus up to so on 15 cube by 1 plus 2 plus up to so on plus 15 minus 1 by 2 into 1 plus 2 plus up to so on 3 plus up to so on plus 15 plus up to so on plus 15 is మీరేం చేయాలంటే ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ మీకు. ఈ వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ. ఇదంతా ఎందుకు దేంట్లో ఉన్నాయి ఇవి ఏపీలో ఉన్నాయి. 15 టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు కాబట్టి ఈ వాల్యూ కనుక్కోవడం ఈజీయే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాల్యూ కనుక్కోవడంలో ఉంది అంత ఇబ్బంది అంతా కూడా. మీరేం చేయాలంటే ఇక్కడ ఈ ఈ సిరీస్ సంబంధించిన ఇది 15th టర్మ్. ఇది మీరేం చేయాలంటే సమ్ ఆఫ్ 15th టర్మ్ కనుక్కోవాలంటే మీకు ఎంత టర్మ్ వచ్చి ఉండాల్సిందే. ఇది సమ్ ఆఫ్ ఈ సీక్వెన్స్ సంబంధించిన 15 టర్మ్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. మీరేం చేయాలి? ఈ సీక్వెన్స్ సంబంధించిన ఎంత టర్మ్ గెట్ చేయాల్సిందే. ఎంత టర్మ్ గెట్ చేసి దాని నుంచి సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కొని 15 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాల్సిందే. కాబట్టి ఫర్ దిస్ సిరీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫర్ దిస్ సిరీస్ ఎంత టర్మ్ ఎంత చెప్పండి. ట్రైనా నేను 15th టర్మ్లో 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ ఉంది. ఎంత టర్మ్లు ఎక్కడి నుంచి వరకు ఉంటాయి? 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 15th టర్మ్లో 15 క్యూబ్ వరకు వచ్చింది. ఎంత టర్మ్లో? n క్యూబ్ వరకు వచ్చింది. బై 1 plus 2 plus up to so on plus n. పైది ఏంటి? సిగ్మా n క్యూబ్, కింద సిగ్మా n. n స్క్వేర్ ఇంటూ n plus 1 whole square by 4 by n into n plus 1 by 2. అంటే టోటల్గా n into n plus 1 by 2. ఇదేంటి? ఈ సిరీస్ సంబంధించిన ఎంత టర్మ్? అవునా? ఓకే, దీన్ని క్యాపిటల్ TN అనుకుంటారా? SN is equal to SN for this series only. For this series only. Sigma TN. Sigma n into n plus 1 by 2. 1 by 2 into sigma n square plus sigma n. That is equal to 1 by 2 into n into n plus 1 into 2n plus 1 by 6 plus n into n plus 1 by 2. అవునా? S15 కనుక్కుందామా? S15 ఇది 15 టర్మ్స్ యొక్క సమ్మేగా. S15 వెళ్దామా లేకపోతే రిక్వైర్డ్ వాల్యూకి వెళ్ళిపోదామా డైరెక్ట్గా? ముందు ఈ టర్మ్ యొక్క సమ్ కనుక్కొని తర్వాత దీనికి వెళ్దామా అన్నా సపరేట్గా. S16 is equal to S15 is equal to చూడండి ఒకేసారి వెళ్ళిపోదామా రిక్వైర్డ్ వాల్యూకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. రిక్వైర్డ్ వాల్యూ
రిక్వైర్డ్ వాల్యూకి వెళ్ళిపోదాం. రిక్వైర్డ్ వాల్యూకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని చోట ఎంత రాయాలి? 15 రాసుకుంటూ -1/2 ఇంటూ ఈ సమ్ వాల్యూ కూడా కట్టాలి. 1/2 చెప్పండి. 1/2 15 ఇంటూ చెప్పండి 16 ఇంటూ 2n+1 అంటే చెప్పండి 30. ఎందుకు 2n+1గా 31/6 ప్లస్ పక్క చెప్పండి n ఇంటూ n+1/2 15 ఇంటూ 16/2 మైనస్ 1/2 ఇంటూ సమ్ ఆఫ్ 15 టర్మ్సేగా 50 సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే ఏపీలో ఉన్నాయంటే n ఇంటూ n+1/2 15 ఇంటూ 16/2 15 ఇంటూ n ఇంటూ n+1/2 15 ఇంటూ 16/2. ఓకే, ఎట్లా చేస్తే బాగుంటుంది? 15 ఇంటూ 16/2 కామన్ తీస్తే బాగుంటుంది కదా, బండగా చేసేదానికంటే 15 ఇంటూ 16/2 కామన్ తీస్తే బాగుంటుంది కదా. 15 ఇంటూ 16/2 కామన్ తీస్తే బాగుంటుంది. (31/6) ఇక్కడ ఎంత? +1 మైనస్ 1/2. 15 ఇంటూ 16/2 31/6. 1 మైనస్ 1/2 అంటే +1/2 అంతేనా? 15 ఇంటూ 16/2 ఎల్సిఎం 6 తీసినప్పుడు ఎంత వచ్చింది? 30. చెప్పాలి. 6 ఎల్సిఎం తీసినప్పుడు ఎంత వచ్చింది? సింప్లికేషన్ 6 ఎల్సిఎం తీసినప్పుడు ఎంత వచ్చింది? 34. ఇక్కడ 6 ఎల్సిఎం తీసినప్పుడు ఎంత? LCM 6. 6లే ఎల్సిఎంలే. ఇప్పుడు సింప్లికేషన్ ఎంత వచ్చిందంటే చెప్పరే? 34/6. 34/6. ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి. 2 8 టైమ్స్. నెక్స్ట్ 3 5s 3 2s మళ్ళీ 2 4 టైమ్స్ 20 ఇంటూ 34 680. ఎంత? 680. ఓకేనా?